నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. అధిక వర్షాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మున్సిపల్, పంచాయతీ వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలి. కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో తుఫానులు, వరదలు ఏర్పడినప్పుడు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై కలెక్టర్, ఇరిగేషన్, అగ్నిమాపక, వ్యవసాయం, మత్స్య, గ్రామీణ, నీటి సరఫరా, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, మున్సిపాలిటీలు, విద్యుత్, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో కురిసిన అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో అధికారులు ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో గోదావరి పరివాహక ప్రాంతపు గట్లను సమన్వయ శాఖలు, బృందాలుగా ఏర్పడి వారంలోగా తనిఖీ చేసి నివేదిక సమర్పించాలన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులతో పాటు వైద్యులు, వైద్య సిబ్బంది, శానిటేషన్ నిర్వహణ వ్యవస్థ పట్ల మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీలు ప్రతిరోజు ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించే శాంపిల్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, అగ్నిమాపక అధికారులు ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనా వెంటనే ఆయా సమస్యలను పరిష్కరించే విధంగా పూర్తిస్థాయి అనుబంధ పరికరాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. సో శాండ్ ఆల్రెడీ మనకి స్టాక్ ఉంది కాబట్టి దానికి సంబంధించి ప్రతి తహసీల్దార్ కూడా అలాంగ్ విత్ ఏ ఇరిగేషన్ అండ్ ఎంపీడీఓ యూ హ్యావ్ టు అసెస్ హౌ మెనీ శాండ్ బ్యాగ్స్ విల్ బి రిక్వైర్డ్. ఆ పర్టికులర్ మండల్లో ఎక్కడెక్కడ పాయింట్స్లో పెట్టాలి శాండ్ బ్యాగ్స్, ఫస్ట్ ఎక్కడెక్కడ కావాలి శాండ్ బ్యాగ్స్ అవసరం ఉండొచ్చు అనేది అసెస్ చేసుకోవాలి. ఏ పాయింట్స్లో పెడితే ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ చేయగలరు అనేది అసెస్ చేసుకోవాలి. అక్కడ ఆ శాండ్ బ్యాగ్స్ అవైలబిలిటీకి తీసుకుని రావాలి. దట్ ఈస్ ద సెకండ్ వన్. నెక్స్ట్ ఈస్ వన్స్ అంటే ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చిన తర్వాత దెన్ ఆల్సో ఐ విల్ బి డిస్కసింగ్ అన్ని హెల్త్ రిలేటెడ్ థింగ్స్ కానీ, అవైలబిలిటీ ఆఫ్ ది ఆఫీసర్స్ కానీ అప్పుడు మనం అన్ని పెట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. దెన్ కమింగ్ టు ది హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు మనకి ఇంకోటి ఏంటి అంటే ఎక్కువ గాలులు వస్తాయి. మనకి ఎండాకాలం ఉంది అండ్ దెన్ మాన్సూన్ ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో ఏమవుతుందంటే హెవీ విండ్స్ ఆర్ లైక్లీ టు బి ఎక్స్పెక్టెడ్. సో ఈ హెవీ విండ్స్ వచ్చినప్పుడు మనకి వచ్చేది చెట్లు పడిపోవడం అనేది ఒకటి చూస్తుంది. దానికి సంబంధించి హోల్ మున్సిపల్ కమిషనర్స్ అండ్ ఆర్ఎండ్బి, పిఆర్ వీళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ప్రీ కటింగ్ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయా లేదా, అవి సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా, డూ దే నీడ్ ఎనీ సర్వీసింగ్ ఆర్ నాట్ అనేది ఆ ఎక్విప్మెంట్ అన్నీ కూడా రెడీ చేసుకొని ఉండాలి. అందరూ కూడా పంచాయత్ సెక్రటరీస్ మనకి హుకుంపేట ఒకటి, తర్వాత సాయిబాబా టెంపుల్ దగ్గర మనకి ఎక్కడైతే ఆవా ట్రైన్ అక్కడ మనకి మ్యాచ్ అవుతుందో అక్కడ కూడా ఇనండేషన్ అయింది. సో ఈ ఇనండేటెడ్ ఏరియాస్లో మనకి డ్రైన్ ఆఫీస్ ఆఫ్ వాటర్ ఎలా చేయాలి, టెంపరీ ఇప్పుడు డ్రైన్స్ ఇప్పుడు మీరు కట్టలేదు ఐడెంటిఫై చేసుకోవాలి. ఈ లో లైన్ ఏరియాస్ మెయిన్ మనకి ఇష్యూ జరిగింది. అయితే 10 lakh క్యూసెక్స్ వచ్చిన తర్వాత మనకి రివర్లోకి మనకి డ్రైన్స్ ఏదైతే స్టాప్ అయితే వచ్చిన ఏరియాస్ అన్నిట్లో కూడా ఎంపీడీఓ, ఎంఆర్ఓ, యూ సో ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ యూ నో వెరీ వెల్. మీరందరూ కూడా ఇక్కడ మనకి రెస్క్యూ ఆపరేషన్స్కి మెయిన్లీ వి యూస్ ఫైర్ డిపార్ట్మెంటల్ సర్వీసెస్ కాబట్టి బోట్స్ అవైలబిలిటీ ఎన్ని ఉన్నాయి? ఒక బోట్ ఉంది మేడం. లాస్ట్ టైం మీరు బోట్ ఇస్తాను సార్ మేడం. వాళ్ళ తమకు లెటర్ కూడా పెట్టారు మేడం. కొవ్వూరు అంటే మన రాజమండ్రికి అవుతుంది, కొవ్వూరు కూడా వస్తుందని అనుకుంటాం. అది ఇస్తే కొవ్వూరుకి వెళ్తాం అనుకుంటున్నాం. కొవ్వూరుకి ఒకటి ఉంటే